మైకేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారు. ఎస్, ఇది నిజం. రీసెంట్గా మైకేల్ జాక్సన్ చూసామని చాలామంది చెప్తున్నారు. ఈ న్యూస్ ఫారెన్లో చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మైకేల్ జాక్సన్ చనిపోయాడని ఈ ప్రపంచం మొత్తం అనుకుంటుంది. కానీ మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడన్న విషయం ఎంతమందికి తెలుసు? 150 సంవత్సరాలు బ్రతకడానికి మైకేల్ జాక్సన్ తన స్టార్డమ్ అడ్డొస్తుందని తను చనిపోయినట్టుగా చిత్రీకరించాడని చాలామంది అభిప్రాయం. వాళ్ళందరూ కలిసి ఏదో ప్రయోగం చేస్తున్నారని మైకేల్ జాక్సన్ వాళ్ళ తల్లి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చెప్పింది. అసలు మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు ఎందుకు బతకాలనుకున్నాడు? ఎందుకంటే మైకేల్ జాక్సన్కి 2 యాక్సిడెంట్లు అయ్యాయి. ఒక యాక్సిడెంట్లో తన హెయిర్ మొత్తాన్ని కోల్పోయాడు, మరొక యాక్సిడెంట్లో తన స్పైనల్ కార్డ్ మొత్తం దెబ్బతింది. చావు అంచుల దాకా వెళ్ళొచ్చిన మైకేల్ జాక్సన్ తను ఎలాగైనా 150 సంవత్సరాలు బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాడు. మైకేల్ జాక్సన్ ఎప్పుడు తెల్లగా ఉండే ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటారని డాక్టర్లు చెప్పేవారు. కానీ అది పెయిన్ కిల్లర్ కాదు. మరి అదేంటంటే మనిషి ఆయుష్ పెంచడానికి వీళ్ళు చేసిన ప్రయోగంలో భాగం. ఇలా అసలు మైకేల్ జాక్సన్ ఎందుకు చేస్తున్నాడు అని మనకు ఒక డౌట్ రావచ్చు. ఒక విషయం చెప్పండి, మనం బాగా డబ్బులు సంపాదించేది ఎందుకు? బ్రతకడానికి. బాగా డబ్బులు సంపాదించిన మైకేల్ జాక్సన్ ఎక్కువ కాలం బతకాలనుకోవడంలో తప్పులేదని నా అభిప్రాయం. సో మీరు కూడా మైకేల్ జాక్సన్ బ్రతికే ఉన్నారని నమ్మితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.